నంద్యాల మరియు సమీప గ్రామాలలో విస్తరించి ఉన్న కుందు నది పరివాహక ప్రాంతాలలో ఇసుక, గ్రావెల్, మట్టిని అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు చేస్తున్నారని, అందుకు కుందు నది వెంట పలు మార్గాల్లో ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపుకు రోడ్డును ఏర్పాటు చేసిన విషయాన్ని నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించడం జరిగింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తహసీల్దార్ హెచ్చరించారు. కుందు నది పరివాహక ప్రాంతం గుండా అక్రమంగా ఇసుక, మట్టి రవాణా జరుగుతుందని ఫిర్యాదు రావడంతో ఇక్కడికి వచ్చి పరిశీలించడం అయింది. అయితే ఈ అక్రమార్కులు ఈ నది గుండానే, కుందు నది గుండానే రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసము మనం ఇక్కడ ట్రెంచింగ్ అనేది చేయించేసి ఏ వెహికల్స్ కూడా లోపలికి అడుగు పెట్టకుండా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా అక్రమంగా ఈ మట్టి కానీ, గ్రావెల్ కానీ, లేకపోతే ఇసుకను కానీ ఈ కుందు నది పరివాహక ప్రాంతంలో తీసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది.